రాష్ట్రంలో అధికారం దిశగా వెళ్తున్నామని కాషాయ సేన కథనోత్సాహంతో ఉంటే అక్కడ మాత్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది పరిస్థితి. ఇటీవల గెలిచిన 2 ఎమ్మెల్సీల పరిధిలోనే ఆస్థానం కూడా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం అస్సలు ఆశాజనకంగా లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. క్యాడర్ ఫుల్లుగా ఉన్నా వారిని నడిపించే చరిష్మా గల నాయకుడు మాత్రం లేకుండా పోయారట. ఇంతకీ కమలానికి అస్సలు కలిసి రాని ఆ నియోజకవర్గం ఏది, ఎక్కడుంది? అందోల్లో కమలం ఆగమాగం. జోగిపేటలో జోష్ పెరిగేదెలా? బలగం ఉన్న బలమైన నాయకుడు కరువయ్యాడా? ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకమైన ఆందోళ్ జోగిపేట నియోజకవర్గంలో బీజేపీకి అర్జెంటుగా ఒక నాయకుడు కావాలంట. ఇక్కడ బలగంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు ఉన్నప్పటికీ కాషాయ సేనను సరైన దారిలో ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కరువైందట. ప్రత్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా కనిపిస్తుంటే కాషాయ సేన నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. పరిస్థితి ఎంతలా మారిందంటే ఒకప్పుడు నాయకత్వం కోసం కొట్టుకున్న లీడర్లు ఇప్పుడు కనుచూపు దూరంలో కనిపించడం లేదు. ఎందుకో తెలియదు గానీ ఇక్కడ పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు సైతం దృష్టి పెట్టకపోవడం సొంత వర్గాలనే కాదు, రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన సీనియర్ లీడర్ బాబు మోహన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు పార్టీలోనే కొనసాగినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. కేఏ పాల్ పార్టీ అని ఒకసారి, టీడీపీలో చేరారని ఒకసారి, ఇలా ఆయన రాజకీయ కదలికలపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. అప్పట్లో ఆయనతో నాయకత్వం కోసం పోటీపడిన మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య సైతం బీజేపీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇలా ఇద్దరు కీలక నేతలు గోడ దూకేయడంతో పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. దీంతో కమలంలో అంతటా కనిపిస్తున్న జోష్ జోగిపేటలో మిస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో బీజేపీకి చోటామోటా లీడర్లు ఉన్నప్పటికీ కార్యకర్తల్ని ముందుండి నడిపేంత సత్తా వారిలో కనిపించట్లేదు. అందుకే పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఆందోళన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడం లేదట. అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం లీడర్లు ముందుకు రాని పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏదో ఒక రూపంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే కమలం నేతలు మాత్రం కాముగా ఉండిపోవడం క్యాడర్కు అస్సలు నచ్చట్లేదు. మంత్రి దామోదర్ రాజనరసింహను మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నేతృత్వంలో బీఆర్ఎస్ బలంగానే ఎదుర్కొంటోందట. కానీ బీజేపీయే చడీ చప్పుడు లేకుండా ఉందన్న విమర్శలు సొంత క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. బీజేపీ గెలిచిన మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఆందోళన అసెంబ్లీ కూడా ఉంది. కానీ ఆ స్థాయి మెరుపులు మాత్రం ఇక్కడి కమలంలో కనిపించట్లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన 2 స్థానాల పరిధిలోనూ జోగిపేట ఉంది. అయినా సరే ఇక్కడ పార్టీ బలోపేతానికి అగ్రనాయకత్వం ఎందుకు చొరవ చూపడం లేదన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికైనా క్యాడర్కు దిశానిర్దేశం చేసే ఒక నాయకుడిని నియమించాలని కోరుతున్నాయి ఆందోళన బీజేపీ వర్గాలు. లేదంటే మున్ముందు పార్టీ మరింత బలహీనమయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి.